ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధినిరాశనం యస్య బోధే భవే సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. చతుస్సూత్రే బ్రహ్మసూత్రములు. ఇది 4వ తత్వ సమన్వయాత అనే సూత్రము. మనము ఇక్కడ ఎంతవరకు చెప్పుకున్నామంటే ఆచార్య ప్రణీతం ఇక్కడ వరకు జరిగింది. దర్శయంతి ఇది ఏవమాద్యాః శ్రుతయః మోక్ష ప్రతిబంధ నివృత్తి మాత్రమేవాత్మజ్ఞానస్య ఫలం దర్శయంతి అని ఇక్కడ సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరు ఈ యొక్క నారదులు ఆయన అంతఃకరణ శుద్ధి చేసుకొని తస్మై మృదిత కషాయాయ తమసః పారం దర్శయతి. మృదిత కషాయం అంటే అంతఃకరణ శుద్ధి అనమాట. అంతఃకరణము శమదమాదులు వైరాగ్య వివేకములు కలిగించుకున్న తర్వాత ఆయన సనత్ కుమార్ దగ్గరికి పోయి నన్ను తమస్సు నుండి బయటకు లాగండి, దుఃఖ నివృత్తి అజ్ఞాన నివృత్తి చేయండి అని అడిగాడు. ఈ ప్రకారంగా అడిగినటువంటి నారదుల వారికి ఈ ప్రకారంగా చెప్పారు, వాళ్ళు ఉపదేశం చేశారు. ఇలాంటి శృతుల ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే మోక్షానికి ప్రతిబంధకమైనది అజ్ఞానమేవా. అజ్ఞానం ఇక్కడ నివృత్తి కావలసి ఉన్నది. మోక్ష ప్రతిబంధ నివృత్తి మాత్రమేవా ఆత్మజ్ఞానస్య. ఆత్మజ్ఞానానికి అజ్ఞానమే ప్రతిబంధకం. అజ్ఞాన ప్రతిబంధకం తొలగితే మోక్ష జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఆత్మజ్ఞానస్య ఫలం మోక్ష జ్ఞానం. దాన్ని దర్శయంతి. ఇంతవరకు జరిగిన పాఠం. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఈ పాఠం జరగాలి. తథాచ ఆచార్య ప్రణీతం న్యాయ ఉపబృంహితం సూత్రం. ఇది గౌతమి న్యాయ సూత్రమాల అంటారు. గౌతమ మహర్షి రాసినటువంటి న్యాయ సూత్రమాల. దీన్ని తర్కశాస్త్రంలో వాళ్ళు కూడా ఈ యొక్క క్రమాన్ని గురించి రాశారనమాట. దుఃఖాలకి కారణం ఏంటి, జన్మలకి కారణం ఏంటి,
ఇదంతా మిథ్యాజ్ఞానము, ఒకదానికొకటి నివృత్తమవటం చేత ఈ ప్రకారంగా జన్మ మరణాదులు కూడా నివృత్తమవుతాయి అని ఇది చెప్తున్నాను అనమాట. తథాచ ఆచార్య ప్రణీతం న్యాయ ఉపబ్రహ్మితం సూత్రం అని. కాబట్టి గౌతమి న్యాయ సూత్రములు ఇది. దాంట్లో ఆచార్యుడు గౌతమాచార్యుడు చెప్పాడు అనమాట. సూత్రం చెప్తున్నారు, ఒక లైన్ అనమాట. ఈ సూత్రం ఒకటే సూత్రం. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తద్ అనంతరాపాయాత్ అపవర్గః ఇతి అన్నమాట. కాబట్టి దుఃఖ జన్మ దుఃఖం అన్నమాట. దుఃఖమే జన్మము, జన్మ దుఃఖం. కాబట్టి దానివల్ల ప్రవృత్తి దుఃఖ జన్మ ప్రవృత్తి దోషములు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మిథ్యాజ్ఞానం. కాబట్టి ఒకదానికొకటి మిథ్యాజ్ఞానం వల్ల దుఃఖము, జన్మ, ప్రవృత్తి అనే దోషాలు వచ్చినాయి. దీన్ని ఉత్తరోత్తర అపాయే ఒకదానికొకటి తొలగించుకోవటం బట్టి తర్వాత ఇది రాధిక అనమాట. ఒకదానికొకటి తొలగిస్తే ఆ దుఃఖం తొలగాలంటే దుఃఖ దోషమైనటువంటి అజ్ఞానం తొలగాలి. ఇలాగా అజ్ఞానం తొలగితే దుఃఖము, జన్మ, దోషాలు అవన్నీ తొలుగుతాయి. ఉత్తరోత్తరాపాయి వెనక నుంచి తొలగాలి, మిథ్యాజ్ఞానం తొలగాలి. ఉత్తరోత్తరం అంటే దాని వెనకాలవన్నీ తొలగాలి. అంటే కర్మ పోవాలంటే అలాగే జన్మ పోవాలంటే అలాగా అజ్ఞానం పోవాలి. కాబట్టి అజ్ఞానం పోవాలి ఇవన్నీ. అందువల్ల మనము కార్యాన్ని తొలగించుకుంటుంటే ఏమవుతాం? కారణాన్ని తొలగించాలి. చెట్టు కొమ్మలు నరికితే ఏం రాదు, బీజం నశింపజేయాలి. బీజం వెలిగిపోతే ఇక అంకురమే రాదు. ఉత్తరోత్తరాపాయి తద అనంతరాపాయాత తర్వాతే అపాయం అయిపోద్ది. అపాయం అంటే మాయం, నివృత్తి. అపాయమగును అపాయాత అపవర్గ ఇది. ఇక సృష్టి లేదు ఇది. ఇదే ఆయన గౌతమి న్యాయ సూత్రాలలో, తర్క సూత్రాలలో చెప్పాడు అనమాట. ఆయన ఇది మిథ్యాజ్ఞానాపాయస్య బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానాత్ భవతి. ఇది మిథ్యాజ్ఞానం అపాయం కలగాలంటే బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానము కలగవలెను అన్నమాట. బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానము కలగాలి అని చెప్పారు. ఇది మనకి అండర్లైన్ చేసుకోవాల్సింది. మిథ్యాజ్ఞాన అపాయస్య అని బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానాత్ భవతి. మిథ్యాజ్ఞానం చెప్పాడు. ఆ మిథ్యాజ్ఞానం ఎలా దొరుకుతుంది ఏమిటి అనేది చెప్పరు వాళ్ళు. శ్రవణం వల్ల దొరుకుతుందా అని చెప్పరు. ఆశ్రమాల వాళ్ళందరూ మాయ అజ్ఞానం అంటారు. కానీ దానికి శ్రవణం వల్ల తొలుగుతుంది, వాక్యార్థ విచారం వల్ల తొలుగుతుంది అని మాట చెప్పరు. మళ్ళా దానికి మళ్ళీ సాధనని అంటిస్తారు, సాధనని తగిలిచ్చేస్తారు. అట్లా చెప్పేది బాగానే ఉంటుంది. దానికి ఎట్లా ఉపాయం చెప్పు, సాధన చెప్పు, ఎట్లాగా అనే దాని గురించి వాక్యార్థ విచారం ఎన్ని చెప్పరు వాళ్ళు. అట్లా ప్రతి ఆశ్రమంలో ఉండే స్వామి మోక్షం కావాలి, మోక్షం కలగాలి అంటారు, సాధన చేస్తారు. అందువల్ల మిథ్యాజ్ఞానాపాయస్య బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానాత్ భవతి. ఇది శంకరాచార్య వారు వచ్చాం.
ఇది శంకరుల వారు వచ్చిన అనమాట. మిథ్యాజ్ఞానాపాయము, మిథ్యాజ్ఞానం తొలగడం అనేది బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానాత్ భవతి. అంతేగాని తర్కవ శాస్త్రంలో చెప్పినటువంటి పదార్థ న్యాయం కాదు, పదార్థ న్యాయము కాదు అనమాట. మిథ్యాజ్ఞానాపాయస్య, మిథ్యాజ్ఞాన నివృత్తి బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానాత్ భవతి. ఇది శంకరుల వారు చెప్పేది. అది ఆ గౌతమాచార్యుడు చెప్పింది సూత్రం అన్నమాట. ఆ సూత్రానికి ఎంతవరకు ఆయన తెలుసుకోవాలన్నాడో అంతవరకు చెప్పాడు, అంతే, అంతవరకు చెప్పాడు. మరి ఆయన ఏం చేశాడు, అవన్నీ సాధనలు అనమాట. అట్లా నచ ఇదం బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానం సంపద్రూపం. అయితే ఇదం బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానం నచ సంపద్రూపం. సంపద్రూపం అంటే ఉపాసన విషయం కాదు అన్నట్టు. బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానం అనేది నచ సంపద్రూపం. ఇదం బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానం. ఈ బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానం అనేటువంటిది ఉపాసన విషయం కాదు, సంపద ఉపాసన అనమాట. సంపద రూపం అంటే సంపద ఉపాసన. సంపద ఉపాసన అంటే అర్థం ఏంటంటే మనసులో అన్ని భావాలు, అన్ని దేవతలు, అన్ని విషయాలను ఆరోపించుకొని ఉపాసన చేయడం అనేది అట్లా అనమాట. యథా అనంతం వై మనః అనంతాః విశ్వే దేవాః అనంతమేవ సహ తేన లోకం జయతి. కాబట్టి ఇది చెప్తున్నారు. అనంతం వై ఏ ప్రకారంగా అయితే అనంతం వై మనః అనంతమైనది మనస్సు, అనంత విశ్వే దేవాః విశ్వే దేవతలు కూడా అనంతమై ఉన్నారు, అనంతమేవ అనంతము అయి ఉన్నది కనుక ఇదంతా సహతేన లోకం జయతి. ఈ అనంతమైనటువంటి విశ్వే దేవతలని మనసులో ఆరోపించుకొని ఉపాసించటం వల్ల అనంత లోకాలని జయిస్తున్నావు అని అర్థం అనమాట. నీతి ఇదంతా కూడా సంపద రూపోపాసన. నచ ఇదంతా కూడా సంపద రూపోపాసన అనేది ఆత్మజ్ఞాన విషయం కాదు, అజ్ఞాన నివృత్తి కూడా కాదు అన్నమాట. ఇదంతా అధ్యాస విషయమైంది. అందువల్ల ఆరోపణ చేసుకోవడం అనేది మనసులో అధ్యాస విషయమై ఉన్నది. ఆ ప్రకారంగా అధ్యాస చేయడం అనేటువంటిది మోక్ష విషయం కాదు, అజ్ఞాన నివృత్తి కూడా కాదు. నచ అధ్యాస రూపం మోక్షం అన్నమాట. మోక్షం అనేది, ఆత్మజ్ఞానం అనేది అధ్యాస రూపమైనది కూడా కాదు. ఎట్లాగా? యథా మనో బ్రహ్మ ఇత్యుపాసీత ఆదిత్యో బ్రహ్మ ఇత్యాదేశః ఇతి చ మన ఆదిషు మన ఆదిత్యాదిషు బ్రహ్మ దృష్టి అధ్యాసః. ఇది అన్నమాట. కాబట్టి అధ్యాస రూపమైన విషయం కాదు మోక్షం, బంధ నివృత్తి, అజ్ఞాన నివృత్తి. ఉదాహరణకి ఇది చ మన ఆదిత్యాదిషు మనసు యందు ఆదిత్యాదులను ఆరోపించుకొని బ్రహ్మదృష్టి అధ్యాస చేయటము. బ్రహ్మదృష్టి అంటే పెద్ద దృష్టి, వ్యాపకమైన దృష్టి. వ్యాపకమైన దృష్టి అంటే అన్ని దేవతలని, విశ్వే దేవతలను మనసులో ఆరోపించుకోవడం బట్టి మనసు అనేటువంటి సంకుచిత భావాన్ని వదిలిపెట్టి వ్యాపకమైన దృష్టి కలిగించుకొని ఉంటుంది. దీన్నే బ్రహ్మ దృష్టి అధ్యాస. ఈ బ్రహ్మ దృష్టి అధ్యాస రూపమైనది. ఈ రకంగా మోక్షము సిద్ధించదు, హృదయ గ్రంథి విచ్ఛిత్తి కావలను అని అర్థం. గ్రంథి విచ్ఛిత్తి జరగకుండా విశ్వదేవతలంతా మనసులో పెట్టుకొని భావన చేసినంత మాత్రం చేత ఈ బ్రహ్మ భావన మోక్ష విషయం కాదు. బ్రహ్మ భావన మోక్ష విషయము కాదు అని చెప్పారు.
నాపి విశిష్ట క్రియాయోగ నిమిత్తం, అంతేకాదు విశిష్టమైనటువంటి క్రియాయోగ నిమిత్తము కూడా కాదు అంటాడు. నాపి విశిష్టమైనటువంటి క్రియాయోగం వల్ల కూడా కాదు అంటాడు. విశిష్టమైన క్రియాయోగం అదేమిటి అంటే, ఇప్పుడు మన చేతులకి వేళ్ళకి దర్భత చుట్టుకుంటాము. ఆ విధంగా ఏదైనా సరే మనము ఆ విశిష్టమైనటువంటి మంత్రభావాలు చేసినటువంటి జలాన్ని చల్లుకుంటాము. ఇంకేదైనా దేవతా దర్శనం చేస్తాము, ఇలాగ ఘృత దర్శనం చేస్తాము, అగ్ని దర్శనం చేస్తాము. ఇట్లాగే చాలా ఉంటాయి అన్నమాట. శతగోపురాన్ని నెత్తిన పెట్టుకుంటాము. ఇలాగా ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ కూడా విశిష్టమైన క్రియాయోగ నిమిత్తం వల్ల కూడా నీకు మోక్షము సిద్ధించదు. అట్లా మోక్షము కలగదు అన్నమాట. దాని గురించి చెప్తున్నారు. వాయుర్వావ సంవర్గ, ప్రాణోవావ సంవర్గ ఇతివత. ఈ విశిష్ట క్రియాయోగ నిమిత్తం వల్ల కూడా మోక్ష జ్ఞానం అనేది, బ్రహ్మ జ్ఞానం అనేది కలగదు అన్నమాట. విశిష్టమైన క్రియ ఏది అక్కడేముంది? కర్మాంగ సంస్కారం. అది రెండు ఒకటే. కర్మాంగ సంస్కార రూపమైనది కూడా కాదు. బ్రహ్మత్వైకత్వ జ్ఞాన సంపదలు అనేటువంటి భావన కానిది. నచేదం బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సంపద్రూపం భవతి యథా అనంతం వై మనః అనంతా విశ్వే దేవాః అనంతం ఏవ విశ్వః అనంతం ఏవ సహ తేన లోకం జైతి నచ అధ్యాస రూపం బ్రహ్మజ్ఞానం అన్నమాట. యథా మనో బ్రహ్మ ఇత్యుపాసీత ఆదిత్యో బ్రహ్మ ఇత్యాదేశః ఇది మన ఆదిత్యాదిషు బ్రహ్మ దృష్టి అధ్యాస. ఇది కూడా బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ మోక్షము కాదు అని. నాపి విశిష్ట క్రియాయోగ నిమిత్తం. కాబట్టి విశిష్టమైన క్రియాయోగ సంబంధం వల్ల కూడా మోక్ష జ్ఞానము కలగదు. మోక్ష జ్ఞానం కలగదు. ఎట్లాగంటే వాయు వావాత సంవర్గ, వాయువు దాని యొక్క సంబంధం వల్ల, వాయువు యొక్క సంబంధం వల్ల కూడా మనకి మోక్ష జ్ఞానము కలగదు. ఇది తత్ ఈ ప్రకారంగా కర్మాంగ సంస్కార రూపం ఇక్కడ అనమాట. కర్మవత్ అనమాట. ఇక్కడ ఉంది కదా, కర్మవత్ కర్మాంగ సంస్కార రూపం. దీంట్లో ఇక్కడ ఒకటి ఉంది, అది పెట్టుకోవాలి. నాపి ఆజ్యౌ ఏ వేక్షణాది అని ఉంది. నాపి ఉంది కదా అక్కడ ఉంది, అది పెట్టుకోవాలి. నాపి ఆజ్యౌ ఏవ ఏక్షణాది అది పెట్టుకోవాలి. అది పోయింది, ప్రింటింగ్ మిషన్. రాసుకోండి. నాపి ఆజ్యావేక్షణాది, ఆజ్యావేక్షణాది అది అన్ని సంస్కారం కలిగించుకోవటం అనమాట. నా అపి ఆజ్యాదవు అనొచ్చు, ఆజ్యవు ఏవ ఈ క్షణాది అదనమాట. అంతేకాదు ఆజ్యాదులు ఎందు, ఆజ్యాదులు అంటే ఏదైతే హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు, అగ్ని ద్రవ్యాలు, దానిని చూడడం అనేది, ఘృతాన్ని చూడడం, సమిధలను చూడడం, ఇట్లాంటివన్నీ చూస్తే కర్మాంగ సంస్కారం కలుగుతుంది అనేది. ఆ ప్రకారంగా కూడా సంస్కార రూపమైనది కూడా కాదు మోక్షము అని చెప్పేసి. గాలి పీల్చుకోవడం ఉంది కదా, పవిత్రమైన గాలిని, ఇంకేదైనా అని, లేకపోతే శేష వస్త్రాన్ని వాసన చూడమని, లేకపోతే ఈ ప్రాణాయామాలు చేయడమని, ఇట్లాగా చేయడం బట్టి కూడా మోక్ష జ్ఞానం కలుగుతాయా, బ్రహ్మ జ్ఞానం కలుగుతాం. ఇవి కర్మాంగ విషయాలుగా అరువు అనమాట. అంటే విశిష్టమైన క్రియాయోగం.
విశిష్టం అంటే సామాన్యమైన క్రియలు ఉంటాయి, విశిష్టమైన క్రియలు ఎట్లాగంటే మనం మామూలుగా ఎక్కడైనా సరే నీళ్లు తాగుతుంటాం, అదే మనకి తీర్థం ఇస్తారు కదా, అది విశిష్టమైనటువంటి క్రియ. మామూలు నీళ్లు తాగడం వేరు, నీళ్లు చల్లుకోవడము, నీళ్లు ఆ యొక్క తీర్థం తీసుకోవడము అది వేరు. అట్లాగా ఆ ప్రకారంగా అనమాట. ముట్టుకోవడం, ముట్టుకుంటాం కదా శివలింగాన్ని కానీ, కిరీటాన్ని, స్వామివారి ఆసనమును కానీ, స్వామివారి అంటే ఆ యొక్క పాదములు, స్వామివారి పాదాలని, స్వామివారి కిరీటమని, స్వామివారి శేషవస్త్రమని, స్వామివారి శేషవస్త్రాలు ధరించటమని, స్వామివారి మాలను ధరించటమని, ఇదంతా విశిష్టమైన క్రియాయోగం. వీటి వల్ల కూడా మీకు అంతఃకరణ శుద్ధి, జ్ఞానము ఏమీ కలగదు. అది ఊరికే ఒక పవిత్రతకు చిహ్నం. అది తత్కాలంలో అలా అనిపిస్తుంది. అట్లాగా భజన చేసేటప్పుడు మనసు తన్మయత్వం చెందిపోతుంది. అది పర్మనెంట్ కాదు. అది క్షణకాలంలాగా మనసు అలా అనిపిస్తుంది. మళ్ళీ యథాప్రకారం చాంచల్య భావంతోనే ఉంటుంది, మళ్ళా అజ్ఞానంతోనే ఉంటుంది. ఇదంతా విశిష్టమైన క్రియాయోగ సంబంధములు ఎల్లప్పుడు ఉండదు. భగవద్ దర్శనం చేసుకున్నాను, మనసు పవిత్రమైంది, ఇట్లాంటివన్నీ విశిష్టమైన క్రియాయోగాలు. మళ్ళీ ఉండవు, అవి పర్మనెంట్ కాదు. అది అందువల్ల విశిష్టమైన క్రియాయోగ సంబంధం వల్ల జ్ఞానం కలగడము, అంతఃకరణ శుద్ధి కలగడము, అజ్ఞానం తొలగడము ఇవేమి సంభవమే కాదు. అది ఉద్ధృతిదే, ఉద్ధృతి మాటలు ఇవన్నీ. అందువల్ల గురువుని ఇక్కడ దర్శించడము, గురువుని పాదస్పర్శన చేయడము, ఇది కూడా అంతే. గురువు చెప్పేటువంటి బోధ వినడం ఉందే, వాక్యార్థ విచారం, ఇదే అసలు మెయిన్ ఇక్కడ జరుగుతుంది. అజ్ఞాన నివృత్తి, సంశయాదుల నివృత్తి. అదేదాని గురుపాద దర్శనము, గురుపాద స్పర్శనము, ఇట్లాంటివన్నీ మామూలే ఈ క్రియాయోగాలు అన్నమాట. వాక్యార్థ విచారం క్రియాయోగం కాదు, క్రియ కాదు, అది అదంతా జ్ఞానం అన్నమాట. ఇట్లాంటివన్నీ కర్మభాగాల్లో, ఉపాసనా భావాలలో ఉంటాయి అనమాట. అది ఎవరైనా మహనీయులు ఏదైనా అట్లాగా అన్ని దేశాలలో కూడా ఉంటుంది. ఇది వాళ్ళు పూర్వీకులు వాడిన వస్తువులన్నీ ఆడబెట్టుంటారు. దాన్ని మనం స్పృశిస్తే ఏదో మనకు కలుగుతుంది, ఏం కలగదు. ఏమి ఎలా కలగదో మహమ్మద్ ప్రవక్త వాడి జుట్టు గిట్టు తీసి అక్కడ పెట్టుంటారు డబ్బాలో. అది కూడా ఏం కాదు. అది దాన్ని కూడా హజరత్ బాల్ అంటారు. కాశ్మీర్లో ఉంది హజరత్ బాల్ అంటే ఎంట్రుకలు. వాడు హజరత్ అంటే వాడి పేరు. వాడి ఎంట్రుకలు తీసి అక్కడ పెడతారు, వాడి గోరును తీసి అక్కడ పెడతారు. యేసు ప్రభు రక్తంతో తడిసినటువంటి బట్టలు ఏదో దాచింటారు. అది ఎవడి బట్టలో ఏమో అది పేరు చెప్పేస్తారు. వాటి వల్ల నీకేం కలగదయ్యా. అట్లా మన దేశంలో ఇక్కడ భీముడు పాదం మోపినాడు, ఆంజనేయ స్వామి పాదం మోపాడు. లంకా నగరం వెళ్ళేటప్పుడు ఇక్కడ పాదం ఎగిరి అట్లా పోయాడు. అది మనం పాదాలు స్పృశించిన ఆ పాద ముద్రలు అట్లా ఏం కలిగేది కాదు. దీన్నే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇలాంటి కర్మ భాగాలలో, కర్మకాండ విషయాలలో ఇవన్నీ చెప్పుకుంటారు మీరు. దీనివల్ల ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, అవిద్యా నివృత్తి జరిగే పని కాదు అని శంకరాచార్య వారు. ఇట్లాంటివన్నీ చెప్పుకుంటే మీకేం లాభం లేదు, ఇలా చేస్తే కూడా లాభం లేదని ఈ దెబ్బ అందరికీ తగులుతుంది. ఈ ద్వైతవాదులకి, విశిష్టాద్వైతులకి, ఇతర మతస్థులకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళు కూడా ఇట్లాంటి పనులే చేస్తుంటారు. హారతిని ముట్టుకోవడం, శటకోపరం పెట్టించుకోవడం, ఇట్లాగ పాదాలు తాకడం, ఇలాంటివన్నీ విశిష్ట క్రియాయోగ నిమిత్తం వల్ల కూడా జ్ఞానం కలగదు. నాపి
విశిష్ట క్రియా యోగ నిమిత్తం అన్నాడు. అందువల్ల మనసులో ఆదిత్యాదులను దేవతా భావాలను అధ్యసించుకొని భావించుకున్నా సరే అది బ్రహ్మజ్ఞాన విషయం కాదు. అలా వాయువులను పీల్చుకున్నా సరే ఆ విధంగా పుణ్య జలాలని పవిత్ర జలాలని దాన్ని మీరు తాగినా సరే తీర్థ రూపంలో జ్ఞానం కలిగే విషయం లేదు అని చెప్తారు. అట్లా ఘృతాదులు కానీ అజ్ఞాదులు కానీ అలాగా మీరు దర్శించుకున్నా సరే దీనివల్ల కూడా మీకు సంస్కారము కలుగుతుంది అనే భావన కరెక్ట్ కాదు. మీకు అంతఃకరణ శుద్ధి కలగదు. ఆత్మానాత్మ వివేకం ఉండాలి, గుణదోష దర్శన భావం ఉండాలి. అవేమి లేకుండా ఈ భావనాదుల వల్ల జ్ఞానం కలిగేది అంతఃకరణ శుద్ధి అయ్యే మాట ఉత్తిదే అని అంటున్నారు. అట్లా ప్రాణోవావ సంవర్గ ఇతివత నాపి ఆజ్యౌ ఏవ ఈక్షణాది కర్మవత్ కర్మాంగ సంస్కార రూపం. ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. నాపి ఆజ్యావేక్షణాది ఆజ్యాదులు అంటే ఘృతాదులు, అగ్నిలో వేసేటువంటి ఘృతాదులు, దానిని మీరు చూసినా సరే ఈక్షణాది ఆది పదం చేత స్పర్శనాది కూడా ఈక్షణాది స్పర్శనాది వగైరా ఇట్లాగన్నమాట. ఈ క్రమంలోనే కదా మనకి నలుగురి చేత మంగళసూత్ర దర్శనము, అలాగే మీరు సీతారామ కళ్యాణం ఇట్లా చేసేటప్పుడు కూడా మంగళసూత్రాలు చూపించటం, దాన్ని ముట్టుకోవడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. ఇవన్నీ కర్మ భాగాలలో ఒకటి అనమాట. కర్మిష్ఠులు పెట్టారు ఇవన్నీ. ఇలాగా పూజా ద్రవ్యాదులు ఇవన్నీ కూడా చూడడము, తాకడము, సంప్రోక్షణాదులు చేయడము, దర్భన చుట్టుకోవడము, ఇవన్నీ వ్యావహారికంలో భాగంగానే ఈ అజ్ఞాన నివృత్తి, అంతఃకరణ శుద్ధి, ఆత్మజ్ఞానము కలుగుతుంది అనే మాట చెల్లుబాటు కాదు అని చెప్పేసి. నాపి ఆద్యౌ ఏ క్షణాది కర్మవత్ ఇలాంటి కర్మల వల్ల కర్మాంగ సంస్కార రూపం అనేది కూడా నా అపి సంభవం కాదు అని చెప్పేసి. అట్లా ఇవన్నీ వైష్ణవాదులకు కూడా తగులుతుంది. వైష్ణవాదులు ద్వైతులు ఇలాంటివన్నీ భావనలను అడ్డు పెట్టుకొని, పుణ్య సంస్కారాలను అడ్డు పెట్టుకొని ఏదంతా ఆత్మజ్ఞాన విషయంలో ప్రవేశించాలంటే కుదరదు. అది అంతవరకే. మీరేమనుకుంటారో మీకు సంబంధం. ఇది అజ్ఞాన నివృత్తి జరుగుతుంది అట్లా ఇట్లా చెప్పరు. ఒకవేళ ఇలా జరిగింది అనుకోండి, వాక్యార్థ విచారం పనిచేయదు. శాస్త్ర ప్రమాణము అవన్నీ ఉండవు. అందుకనే వీళ్ళు అవాయిడ్ చేసి పడేశారు. అప్పుడేమైనా దానివల్ల నీకు మోక్షం కలిగితే ఇది ఎందుకో. అందువల్ల వైకుంఠం ద్వారం దర్శనం వల్ల నీకు మోక్షం కలిగితే ఇవన్నీ ఎందుకు? ఉపనిషత్తులు ఎందుకు? ఇవన్నీ ఇంత కష్టపడి ఆ పెద్దవాళ్ళు రాసినవన్నీ ఏమవ్వాలి? వ్యాసాది మహర్షులంతా ఎంత కృషి చేసినారు. ఇలా మోక్షం కలుగుతుంది. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మం న విద్యతే. ఏం మాటలయ్యాయన్నీ? ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటాడు పునర్జన్మం న విద్యతే. ఏం చెప్తావు? అవన్నీ చెల్లుబాటు కాదు. అవన్నీ ఆ దర్శనాదుల వల్ల స్పర్శనాదుల వల్ల మోక్ష జ్ఞానం కలిగే పని లేదు. అది ఉత్తుగా చెప్పిన మాటలవి చెల్లుబాటు కాదయ్యా ఇక్కడ అని చెప్పి. అదనమాట. అందుకని కాశీకి పోతే మోక్షం వస్తుంది అనే మాట కూడా ఉత్తిదే. ఇదంతా కాశీ అంటేనే జ్ఞానం అయ్యా. జ్ఞానంలో నిలబడాలి. ఈ బాహ్య కాశీ కాదు, ఇది వేరు. అది నువ్వేమైనా చేసుకో. 9 రాత్రులు కాదు కదా, 90 రాత్రులు ఉన్నా ఏం కాదు. అందుకని ఏం కాదు, అవన్నీ ఉట్టిదే. అవన్నీ
ఇట్లాగా వీరశైవులు చెప్పుకుంటుంటారు. 9 రాత్రులు అంటే 9 నెలలు గర్భంలో ఉండడము. అలాగే ఇది కాశీ నగరమే ఒక గర్భము. ఆ కాశీ నగరంలో 9 రాత్రులు కానీ ఉండినట్లయితే శివుని యొక్క గర్భంలో నీకు ఏం కలుగుతుందయ్యా? ఏం కలగదయ్యా? వాక్యాది విచారం, తత్వమసి వాక్యాది విచారం వల్లనే కలుగుతుందయ్యా జ్ఞానము, అజ్ఞాన నివృత్తి, బ్రహ్మ జ్ఞానము, మోక్షము. ఇట్లాంటి ఒక ప్రదేశం కాల దేశాలలో జరిగే పని కాదయ్యా. నువ్వేమైనా చేసుకోగలగనే కలగవు. అందువల్ల వాక్యార్థ విచారం వల్లనే మోక్ష జ్ఞానం కలుగుతుంది. మరి వ్యాసాది మహర్షులంతా వాళ్లే కదా ఇవన్నీ చెప్పింది. కాశీనగర ప్రాశస్త్యాన్ని గురించి వాళ్లే చెప్పారు కదా. మరి ఇవెందుకు రాసినారు? అవి ఊతెత్తుకే, మామూలుగా అదంతా ఊరికే. అవన్నీ పామరుల కోసం ఊరికే అట్లా చెప్పినారు. నిజంగా దాంట్లో పసలేదు. దాంట్లో అవి నిలబడేవి కావు. అందువల్ల కర్మవత్ కర్మాంగ సంస్కార రూపమపి నా మోక్ష. కర్మ వలె కర్మాంగ సంస్కారము కూడా, దాని వల్ల కూడా మోక్ష జ్ఞానం కలగదు. ఈ ఘృతాదుల దర్శనం వల్ల కూడా మోక్షం కలగదు. ప్రాణాయామాదుల వల్ల కూడా మోక్షం కలగదు. బుద్ధిలో నానా రకాల దేవతలంతా కూడా విశ్వరూపాన్ని మీరు ఆరోపణ చేసుకోనున్నా సరే మోక్షం కలిగే విషయం లేదు. అందువల్ల ఇదంతా కూడా సంపద రూపోపాసనలయ్యా. సంపదాది రూపే బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానే ఏకత్వ విజ్ఞానే అభ్యుపగమ్యమానే. అందుకనే సంపదాది రూపే, సంపదాది రూపాలు అంటే మనసులో భావాలు, దేవతా భావాలు పెట్టుకొని చేసేటువంటిది. సంపదాది రూపే బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానే. సంపదాది రూపాలే బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానమే అని అంగీకరించిన పక్షంలో అభ్యుపగమ్యమానే. అట్లాంటప్పుడు తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇలాంటి వాక్యములకు గది చూపించు, దారి చూపించయ్యా. మరి ఈ వాక్యాలు ఎందుకు చెప్పినట్టు? అందువల్ల సంపదాది రూపమైనటువంటిది బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానాన్ని కలిగించే విషయాలు కాదు. అది ఊరికే, అది భావన చేసుకునేదే కానీ ఆ భావన అనేటువంటిది యథార్థమైనది కానీ కాదు. మిథ్యాభావన అయిపోతుంది. అదంతా మిథ్యాభావన అయిపోతుంది. సంపదాది రూపే బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానే అభ్యుపగమ్యమానే అంటున్నాడు. సంపదాది రూపాలని బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానాన్ని కలిగించేవి అని మీరు అంగీకరించిన పక్షంలో తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ ఇచ్చేవమాదీనా వాక్యానాం తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ ఇచ్చేవమాదీనాం వాక్యానాం బ్రహ్మాత్మ ఏకత్వ వస్తు ప్రతిపాదన పరః పద సమన్వయ పీడ్యేత. ఇది అండర్లైన్ చేసుకోవాలి. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ ఇచ్చేవమాది మొదలైనటువంటి బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానాన్ని కలిగించేటువంటి వాక్యములున్నాయి. ఆ వాక్యాల బ్రహ్మాత్మ ఏకత్వ వస్తువుని ప్రతిపాదన చేసేవిగా ఉన్నాయి. అవన్నీ కూడా పద సమన్వయం ఉందే, అది పీడింపబడుతుంది. అది ఎందుకు చెప్పినట్టు? సంపద రూప ఉపాసనల వల్లే మోక్ష జ్ఞానం కలిగింది. ఇవన్నీ ఎందుకు చెప్పినారయ్యా? కాబట్టి అవన్నీ మోక్షాన్ని, అజ్ఞాన నివృత్తిని కలిగించే వాక్యాలు కావు. కాసేపు భావన అంతే, భావనే కానీ అది ఏమి పనికొచ్చే విషయాలు కానీ కాదు. వాక్యార్థ విచార జ్ఞానం వల్లే కలుగుతుంది. మీరు ఎన్నైనా చేయండి, అదంతా తాత్కాలికంగా వేదన అనుభవాలు అలా అలా నిలబడి వెళ్ళిపోతుంది. మీకు అజ్ఞానం జరిగించదు, దుఃఖ నివృత్తి జరిగించదు, జన్మ మరణ నివృత్తి జరిగించదు. అది ఊరికే ఆ తత్కాలంలో ఆ విధంగా మనసులో ఒక రకమైనటువంటి ఒక భావన కలిగిస్తుంది. మళ్ళీ వెంటనే మాయమైపోతుంది. అవే కానీ మోక్ష జ్ఞానాన్ని కలిగిస్తుంది. వీటి వాక్యాల సంగతి ఏంటంటారు? చెప్పాలి కదా.
కాబట్టి తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ నిశ్చయమాదీనాం వాక్యానాం మొదలైనటువంటి వాక్యములు ఉన్నాయి, శృతి వాక్యాలు బ్రహ్మాత్మ ఏకత్వ వస్తువుని ప్రతిపాదన చేసేవిగా ఉన్నాయి. నేనే బ్రహ్మమై ఉన్నాను, బ్రహ్మైవేదకం సర్వం అనేటువంటి తత్వాన్ని జ్ఞానాన్ని ప్రతిపాదన చేసేవిగా ఉన్నాయి. ఆ పదములు యొక్క సమన్వయము అది పీడింపబడుతుంది, బాధింపబడుతుంది, వాటికి గతి ఏమిటి అని అడుగుతున్నాడు. కాబట్టి సంపదాది రూపాలు మోక్ష జ్ఞానాన్ని కలిగించవు. అది కేవలం జస్ట్ భావన అంతే. అట్లా అనమాట. చాలా మంది అలా అనుకుంటారనమాట. పలా క్షేత్ర దర్శనం వల్ల మోక్షము, తీర్థ దర్శనం వల్ల మోక్షము, అట్లాగా ఇలాగా అనుకునేది అవేమి మోక్ష జ్ఞానాన్ని కలిగించవు. అది ఉత్తువే, నువ్వేమైనా చేసుకో, అవన్నీ ఉత్తువే. ఎందుకని అంటే ఆ బ్రహ్మ భువనాల్లోకి ఈ జీవుడు బ్రహ్మాది లోకాలనే రౌండ్ వేసుకొని కింద వచ్చి పడుతున్నాడే, అదే గతిగా ఉంటే ఇంక మోక్షం ఎక్కడదయ్యా? అది నిత్యమైనదే కాదు. అవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు మరి ఏమిటంటారు? వాక్యార్థ విచారం వల్ల అంతఃకరణలో ఉండే అపోహలన్నీ తొలగాలండి. అవిద్యాగ్రంథులు తొలిగిపోవాలి కదా. అవన్నీ దాంట్లో జరగవు, అట్లా జరిగే పనే లేదు అని చెప్తున్నాడు. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా ఇది చేయవమాదీనే. చాలా మంది ఈ ప్రకారంగా మూర్ఖులుగా ఉండేటువంటి వాళ్ళు ఎంతో మంది జనం ఉన్నారు అనమాట. ఎవరైనా వస్తున్నారు, పెద్ద ఒక స్వామి వాళ్ళ ఒక చోటకు వచ్చి ప్రోగ్రాం చేస్తున్నాడంటే ఆ స్వామి పాద ధూళి నెత్తిని చల్లుకునేదానికి ఎగబడుతుంటారు. ఎగబడి తొక్కేసలు అట్లా చచ్చిపోయేవాడు కూడా ఉన్నాడు. వాడు ఏమి చెప్పి సావడం అట్లా ప్రాపగండా చేసి పెట్టుంటారు. ఆయన చూస్తే చాలు, తాకితే చాలు, ఆయన పాదతోటి చల్లుకుంటే చాలు. ఆయన ఆ కారులో కూర్చొని కారులో పోయేటప్పుడు ఆ కారు చక్రాలు పాదతూలైనా చల్లుకోండి. ఏమిరా మీరు ఇట్లా తయారైంది. ఎట్లాగే హాథరస్ లో కొంతమంది 150 మంది 200 మంది వరకు చచ్చిపోవడాలు, గాయాలు అవన్నీ జరిగినాయి అనమాట. వాడు మాత్రం పారిపోయాడు. 3 మంది లక్షల మంది జనం చేసినారు. ఎక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడి నుంచి వచ్చినారు, జనానికి కొదవ ఉండరు, చచ్చిపోయారు. ఏమిరా అంటే అదే అనమాట. వాడి బాధ్యులు చల్లుకోవాలి, వాడిని చూడాలి, తాకాలి, వాడి బట్ట నూలు ఒక తోగు తీసుకున్న మోక్షం వస్తుంది అంటే వాడు మొత్తం తీసేస్తాడు కూడా, వాడు బట్ట మొత్తం లాగేస్తాడు. అట్లాంటి మూర్ఖులు ఉంటారు. అందుకని ఇవన్నీ చెప్పారు శంకరాచార్యులు. అట్లాంటి పనులు చేస్తే మోక్ష జ్ఞానం కలగదా? అజ్ఞానం తొలగాలి, అంతఃకరణంలో ఉండే అపోహలన్నీ పోవాలయ్యా, అందుకేనయ్యా అని చెప్పి. అందువల్ల వాక్యార్థ విచారం చేసుకోవాలయ్యా. తత్వమసి వాక్యాదులు దాని పద సమన్వయమే పీడింపబడుతుంది. నువ్వు అలాగ భావనలు చేసుకుంటే కర్మాంగ సంస్కారం వల్ల మోక్షం కలగదు. అందుకనే చెప్తున్నాడు, విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. మరి జరుగుతుంది అవన్నీ దాంట్లో జరగవు కదా. హృదయ గ్రంథులు విచ్చిత్త జరగదయ్యా. కర్మోపాసనలు కానీ, కర్మాంగ సంస్కారములలో కానీ, క్షేత్ర దర్శనాదులలో కానీ, ద్రవ్యాద దర్శనాదులలో కానీ, స్పర్శనాదులలో కానీ, ఆ విధంగా తీర్థాలు స్వీకరించటంలో కానీ, దేవతా దర్శనము, నామరూపాల దర్శనం చేసినా సరే ఏమి జరగని పని, ఉట్టిదే అవన్నీ. నువ్వేమైనా చూసుకో. అట్లా ఇంద్రియాదుల వల్ల నువ్వు దర్శించేవి, స్పృశించేవి అవన్నీ మోక్ష జ్ఞానాన్ని కలిగించు. హృదయ గ్రంథి విచ్ఛిత్తి చేయవు. అందుకని విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ, ఇలాంటి వాక్యాలు ఉన్నాయి కదా. హృదయ గ్రంథులు భేదింపబడతాయి,
దానిలో ఉండే సంశయాదులన్నీ చిన్న భిన్నమైపోతాయి. సర్వ సంశయా ఛిద్యంతే ఇది చెప్తున్నాడు. ఇది చేయవ మాదీనే ఇది ఏవ మాదీన్ ఏవ మాదీనే అవిద్యా నివృత్తి ఫలశ్రవణాన్ని ఉపరుద్ధేరన. సరే, శంకరాచార్యులు ఎంత కరెక్ట్ గా ఉన్నారు. ఇది చెయ్యవ మాదీని ఇలాంటి మొదలైన వాక్యాలు ఉన్నాయి. అవిద్యా నివృత్తిని చేసి ఫలశ్రవణాన్ని, అవిద్యా నివృత్తే ఫలశ్రవణం. అవిద్యా నివృత్తి జరగడమే ఫలం శ్రవణానికి. శ్రవణం వల్ల అవిద్యా నివృత్తి జరుగుతుంది, హృదయ గ్రంథి విచ్ఛిత్తి జరుగుతుంది. ఇవన్నీ ఉపరుద్ధేరన్ బాధింపబడతాయి. వాక్యాలకి దారి చూపించి ముందో వాక్యాద్ విచార సమ్మకాలే అజ్ఞానోత్తిర్భవతి అని చెప్పింది కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి పోతుంది. మరి ఇవన్నీ బాధింపబడతాయి కదా, వీటికి దారి ఏది? కాబట్టి సంపదాది ఉపాసనలు గాని, కర్మాంగ సంస్కారములు గాని, క్షేత్ర దర్శనాలు గాని మోక్ష జ్ఞానాన్ని కలిగించవు అని. అందువల్ల వాక్యార్థ విచారం వినాలి గురువు దగ్గర కూర్చొని. అప్పుడే నీకు జ్ఞానం కలుగుతుంది, అజ్ఞాన నివృత్తి జరుగుతుంది. అజ్ఞాన నివృత్తి ఫలము. ఆ అజ్ఞాన నివృత్తి ఇక్కడ హృదయ గ్రంథి విచ్చిత్తే అవిద్యా కామ కర్మ నివృత్తి అని చెప్పి దీనివల్లే కదా బ్రహ్మజ్ఞానం కలిగేది చెప్తాడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే కూర్చున్నాడు. ఇట్లాంటి వాక్యాలు ఉన్నాయి. ఇది చెయ్యవ మాదీనే తద్భావాపత్తి వచనానే. ఇలాంటి శృతి వాక్యములకు వాటి జ్ఞానమునకు ఆపత్తి కలుగుతుందయ్యా. ఆపత్తి కలిగిపోతుంది. ఎందుకు మీరు అటువంటివన్నీ చెప్తుంటారు లేని పనివన్నీ? కర్మాంగ సంస్కారాల వల్ల అజ్ఞాన నివృత్తి మోక్షము కలగదు. ఏమైనా గురువు దగ్గరకు వచ్చి కూడా జ్ఞాన విచారం చేయకుండా కేవలం గురుపాదములు పట్టుకున్నా నీకేం రాదయ్యా. గురుపాదములు ఎందుకు పట్టుకోవాలి? జ్ఞానం కొరకు పట్టుకోవాలి. స్వామి జ్ఞానం చెప్పండి అని. మీరు జ్ఞానం చెప్పినా నేను విన్నా, మీ పాదాలు వదిలిపెట్టినా అంటే జ్ఞానం కలుగుతుంది అయ్యా. వినరా బాబు, వినాలి, శ్రవణం చెయ్యాలి. అందువల్ల ఇది చేయము అదేనే తద్భావాపత్తి వచనాన్ని. ఈ భావాలకి ఆపత్తి కలిగిపోతుంటుంది ఆ వచనములన్నీ. అందువల్ల మేము చెప్పేది ఏమిటంటే చెప్తున్నారు, సంపదాది రూపత్వే సామంజస్యేన ఉపపద్యేరన్ నా సామంజస్యేన ఉపపద్యత. ఇది సమంజసంగా లేదు అని. సంపదాది రూప ఉపాసనలు ఉన్నాయి, కర్మాంగ సంస్కార రూపమైనటువంటి విశిష్ట క్రియ సంబంధములు ఉన్నాయి. అవన్నీ సమంజసమైనవి కాదు, ఆత్మజ్ఞాన విషయానికి ఉపయోగపడేవి కావు. వాక్యార్థ విచారం వినాలి, అజ్ఞాన నివృత్తి జరగాలి, అవిద్యా గ్రంథులు విచ్చిత్తి కావాలి. ఇదే చెబుతున్నది శృతి. అంతేగాని కర్మాంగ సంస్కార రూపమైనటువంటిది గానే కాదు, ఆత్మజ్ఞానమో అన్నట్టు. ఇదనమాట సంపదాది రూపత్వే నా సామంజస్యేన ఉపపద్యేరన్ సమంజసమైనది కాదు. సంపదాది రూపాదులు కర్మాంగ విశిష్ట సంస్కారాది విషయములో అవన్నీ సరైనవి కావు. వాక్యార్థ విచారమే చెయ్యాలి, అజ్ఞానం తొలగించుకోవాలి అని చెప్పిస్తాడు. అట్లా తస్మాత్ నా సంపదాది రూపం బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానం. కాబట్టి బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానం అనేది భావన చేసుకునేది కాదు, సంపదాది ఉపాసన విషయాలు కాదు. గురువు దగ్గర కూర్చొని శ్రవణం చెయ్యాలి, వాక్యార్థ విచార శ్రవణం చెయ్యాలి. శ్రవణంలో
జ్ఞానం కలుగుతుందే గాని భావనలో జ్ఞానమో మోక్షమో కలగదు. అవిద్య నివృత్తి జరిగే పని కానే కాదు. అందుకని ఎక్కడో ఒక చోటు కూర్చొని గుహలో కూర్చొని ధ్యానాదులు చేస్తాము అంటే సరిగ్గా జరిగే పని కాదు. అక్కడ వైబ్రేషన్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయంటే కరెక్ట్ కాదు. వైబ్రేషన్ లేదు, ఏమి లేదు, నీ గుండె వైబ్రేషన్. అందువల్ల ఇట్లా పోయి రకరకాలు పోయి చేసే పనులన్నీ కరెక్ట్ కాదయ్యా. అది వేదనానుభవాలతో కూడుకున్న విషయాలు, బ్రహ్మజ్ఞానం కాదు, అవిద్యా నివృత్తి కాదు. తస్మాతన్న సంపదాది రూపం, సంపదాదులంటే ఉపాసనాదులు, ఉపాసనాది రూపమైనది కాదు బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానం. ఇలా బ్రహ్మపడి చాలా మంది ఇట్లాగా అనుకుంటుంటారు, ఇట్లాగా భావించుకుంటుంటారు, జ్ఞానానికి మాత్రం రారు. అందువల్ల ఏదైనా దేవతా దర్శనానికి మాత్రము కోకొల్లలుగా వస్తారు, తొక్కిసలాడ. శ్రవణానికి మాత్రం 10 మంది పట్టించమని ఉండరు. అందుకనే బుర్ర పని చేయదు కదా ఇక్కడ. అక్కడ ఇంద్రియాలతో పని కదా, గుంపులు గుంపులుగా చేరుతారు అక్కడ. అత నా పురుష వ్యాపార తంత్ర బ్రహ్మ విద్య. సరే, ఎంత క్లారిటీగా ఉన్నాడైనా. కాబట్టి పురుష వ్యాపార తంత్ర పరమైనది కాదు బ్రహ్మ విద్య, వస్తుతంత్రం. అది ఉన్నదన్నట్టుగా చెప్పు సమకాలంలోనే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలిగించుకోవాలి. కానీ పురుషుడు చేయదగిన సాధన విశేషాలకు చెందినటువంటిది కాదు బ్రహ్మ విద్య. అత నా పురుష వ్యాపార తంత్ర బ్రహ్మ విద్య. కాబట్టి బ్రహ్మ విద్య అనేది పురుషుడి యొక్క కర్తతంత్రం మీద, సాధనల మీద జరిగి సాధించే విషయము కాదు. వాక్యార్థ విచార సమకాలంలోనే ఆ బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని కలిగించుకోవాలి, నిశ్చయాన్ని కలిగించుకోవాలి. చేస్తే వచ్చేటువంటి విషయముగానే కాదు, శ్రవణ సమకాలంలోనే కలిగేది, శ్రవణ అనంతరం చేసే పని ఏమీ లేదు అన్నాడు. అట్లా అనమాట. మరి ఏమిటంటారు అని అడిగారు. మళ్ళా ఏమిటి మీరు చెప్పేది అంటే, కిం తర్హి ప్రత్యక్షాది ప్రమాణ విషయ వస్తు జ్ఞానవత్ వస్తుతంత్రైవా అని చక్కగా చెప్పాడు ఆయన దృష్టాంతాలు కూడా. మరి ఏమిటంటారు అంటే చెప్తున్నారు శంకర. ప్రత్యక్షాది ప్రమాణ విషయ వస్తు జ్ఞానవత్ వస్తుతంత్రైవ. అది వస్తుతంత్రము. అది ఎట్లాగంటే ప్రత్యక్షాది ప్రమాణాలతో, ఇంద్రియ ప్రమాణములతో మన విషయాన్ని ఎలా తెలుసుకుంటున్నామో అలాగే ప్రత్యక్షంగా కంట్లో కారం తెల్లిన వెంటనే మనకు మంటలు కలిపోతాం. నేను కాసేపు ఆలోచించి కానీ చెప్పను మంట వచ్చిందా లేదా అనడు, మరో ఎగురుతాడు. అట్లాగా ఎవరైనా చెవులో శబ్దం వచ్చిందనుకో, విపరీత శబ్దము, నువ్వు దున్నపోతలాగా ఉన్నావు, నేను మెడిటేషన్ చేసిన కానీ దున్నపోతావు అవునా కాదా అని ఆలస్యం నీరు. వెంటనే నన్ను దున్నపోతుంటావా అని ఎగిరే. అట్లాగా గిచ్చిన తర్వాత నిజంగా నన్ను గిచ్చినావా లేదా అని ఆలోచన చేయరు. చూసారా శంకరాచార్య ఎంత ఐడియా అంటే అయింది. ప్రత్యక్ష ప్రమాణంలో వెంటనే ఆన్సర్ వస్తుంది. అట్లాగా చెప్పిన తడవే జ్ఞానం కలిగిపోతాయి. ఒకసారి కాబట్టి 2 సార్లు వాళ్ళు యుక్తికి పొందించి చెప్తుంటారు వాక్యార్థ విచారంలో. అప్పుడు ఒకసారి కాబట్టి 2 సార్లు నీకు అర్థమైపోద్ది. ఒరే ఈ వాక్యానికి అర్థం నేనే, ఎందువల్ల నేను చైతన్యమై ఉన్నాను. ఈ చైతన్యం అనేటువంటిది లోపల బయట వ్యాపించుకుంది. ఈ చైతన్యం అనేది నేను అంటున్నారు కదా, కాబట్టి నేను అచైతన్యం ఎలా అవుతాను? చూడబడేది అచైతన్యం కాదు, చూసేవాడు చైతన్యమే కదా. దేర్ఫోర్ ఈ వాక్యార్థ విచారము నా జ్ఞానమే చెప్తుంది, అహం బ్రహ్మాస్మి. అట్లా అర్థం చేసుకుంటారు. ప్రత్యక్షాది ప్రమాణాలు కరెక్ట్ గా ఉంది, కానీ ఈ వాక్యార్థ విచారం వల్ల నాకెలా జ్ఞానం కలుగుతుందంటే, చూసేవాడు దృక్కో, చూసేవాడు చైతన్యము, చూసేవాడు ఎరుక. నువ్వు ఎరుక కదా, నువ్వు చైతన్యం కదా.
నువ్వు జ్ఞానం కాదా, అజ్ఞానమా, జడమా అంటే జ్ఞానమేనండి, నేను చైతన్యమేనండి అంటావు కదా. బస్ ఈ చైతన్యమే ఆత్మ, ఈ చైతన్యమే బ్రహ్మము అనేది వాక్యార్థ విచార సమకాలంలోనే అర్థమైపోతుంది అనమాట. అంతేగాని మరి లోకులకి తాను చైతన్యం అవుతూ కూడా ఇది దేహేంద్రియ ధర్మాలు అనుకుంటుంటారు. అది వాళ్ళు చెప్పించుకోవాలి. పోయి దేహేంద్రియాలకి ఎక్కడ ఉంటుంది చైతన్యమయ్య చెప్పు. దేహేంద్రియాలు చైతన్యం ద్వారా చూడబడేవి. దేహేంద్రియాలు చైతన్యమే అయితే దేహేంద్రియాలు చూడాలి కదా. మన వీపు ఏమన్నా ఇతరులు చూస్తుందా? మన బ్యాక్ సైడ్ అంతా ఇతరులు చూస్తుందా? ముందుండే భాగాలలో ఒక కన్ను కదా చూసేది. కాబట్టి కంటి ఇంద్రియం ఎందు ప్రకాశితమవుతున్నది చైతన్యం. అట్లాగా చెవి ఎందు, అలాగే ఇతర ఇంద్రియములు ఎందు చైతన్యం ప్రకాశిస్తుంది. కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ తెలుసుకునేవాడు ఇంద్రియాలకి వ్యాపకంగా ఉన్నాడు. అతడు జడం ఎందుకు అవుతాడు, దేహం ఎందుకు అవుతాడు అనేది అందరికీ వింటేనే తెలుస్తుంది. లేకపోతే వాళ్ళు కన్ఫ్యూషన్ లో ఉంటారన్నమాట. నేను చైతన్యమా కాదా లేదు. చైతన్యం కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. అచైతన్యం అయితే మనము మట్టి పదార్థం లాగా రాయి వలె ఉంటాము. కాబట్టి ఇలాగా ప్రత్యక్షాది ప్రమాణములతో మనకి ఏ విధంగా జ్ఞానం కలుగుతున్నదో అందువల్ల ప్రత్యక్షాది ప్రమాణాల వలె ఈ జ్ఞానం కూడా నేనై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అంటే నేనే, నా స్వరూపమే బ్రహ్మము అని నేను తెలుసుకోగలుగుతున్నాను. అందుకనే వాళ్ళు ఆ మాట వాడారు. ప్రత్యక్షాది ప్రమాణ విషయ వస్తు జ్ఞానవతు వస్తుతంత్రైవా. కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా ఏ రకంగా మనం విషయాన్ని గ్రహిస్తున్నామో అలాగా వాక్యార్థ విచారం చేత నన్ను నేను బ్రహ్మముగా తెలుసుకొస్తున్నాను అని మనకి తెలుసు. శృతి వాక్యముల ద్వారా తెలుస్తుంది, లోకవాక్యాల ద్వారా తెలియదు. శృతి వాక్యాలే నన్ను బ్రహ్మముగా చెప్తున్నది, ఇంకెవరు చెప్పటం లేదనమాట. ఏ కురానికి రాని ఏమి చెప్పవన్నీ దండగా. ఏవం భూతస్య బ్రహ్మణః తద్ జ్ఞానస్య చ న కయాచిత్ యుక్త్యా శక్యః కార్యానుప్రవేశః కల్పయితుం. అట్లాగా ఏవం భూతస్య బ్రహ్మణః, ఇట్లా శృతి ద్వారా చెప్పబడుచున్నటువంటి బ్రహ్మము, బ్రహ్మతత్వము, తద్ జ్ఞానస్య, ఆ జ్ఞానము బ్రహ్మజ్ఞానము శృతి ద్వారా చెప్పబడుతున్న, ఉపనిషత్తుల ద్వారా చెప్పబడుతున్న బ్రహ్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానస్య చ న కయాచిత్, ఏ ప్రకారంగా కూడా ఎటువంటి యుక్తి ద్వారా కూడా దానికి కర్మను జోడించటం అనే కల్పన చేయడం అనేది సంభవమే కాదు అనిపిస్తుంది. దాన్ని ఇలా శృతి ద్వారా చెప్పబడేటువంటి ఈ యొక్క బ్రహ్మజ్ఞాన విషయమునకు ఏ రకమైనటువంటి యుక్తి ద్వారా, ఉపాయాల ద్వారా కర్మని జోడిద్దాము, కర్మ సాధనలు తగిలిద్దామని కల్పన చేయడం అనేది నశక్యం, నశక్య. ఎట్లాగైనా సరే కర్మ సాధ్యమో కాదు. కర్మలను తగిలించి చెబుదామనే మాట చేయకూడదు. డైరెక్ట్ గా మనం విని తెలుసుకోవాల్సిందే గాని దాని కర్మల వల్ల దాన్ని పొందే విషయము అని భావించకూడదు అని చెప్పేశారు. ఏవం భూతస్య బ్రహ్మణః తజ్ఞానస్య చ, ఈ విధంగా బ్రహ్మము, బ్రహ్మజ్ఞానము ఎటువంటి క్రియల ద్వారానో ఆ పొందే విషయము కానే కాదు, ఇలా కల్పించకూడదు అని చెప్పేసి. క్రియా విషయమే కాదు, కర్మ విషయమే కాదు, సాధన విషయమే కాదు, బ్రహ్మజ్ఞానము శ్రవణం చేసే సమకాలంలో తన్ను తానుగా తెలుసుకోనే విషయమే గాని
దీన్ని కర్మ ద్వారా పొందదగినది అనే భావన చేయకూడదు. అది సంభవమే కాదు, అలా ప్రవేశిస్తే మళ్ళీ వెనక్కి రావాల్సిందే. అయ్యో పొరపాటు చేసిన ఇంతకాలం అంతా. శ్రవణంలో వినేటప్పుడు పొరపాటు చేస్తే మళ్ళీ కర్మకు పోయి సాధనలకు పోయి కొంతకాలం తర్వాత పొరపాటు జరిగింది ఇంతకాలం అని వెనక్కి వచ్చి మళ్ళీ శ్రవణం చేసి నిశ్చయం చేసుకోవాల్సింది. ఇది పొరపాటు చేశాను శ్రవణం అంటే. శ్రవణంలో గతకాలంలో పొందే విషయానికి పొరపాటు చేస్తే బహుకాలములు మీరు కాలం అంతా వృధా చేసుకొని మళ్ళీ ఆ క్షణకాలంలో తెలుసుకునేదానికి రావాలి. మళ్ళా క్షణకాలంలో జరిగిపోయేదానికి ఇంత టైం పట్టింది నాకు, అనవసరంగా చెడగొట్టుకున్నానే శ్రవణంలో. శ్రవణంలో చెడిపోతే జన్మలు చెడిపోయినట్టే. శ్రవణంలో చెడకూడదు. చెప్పే సమకాలంలోనే ఏకాగ్రతతో వినాలి, తెలుసుకోవాలి. అక్కడ చెడిందో వ్యవహారం, జన్మలు చెడింది అట్లా. అందువల్ల ఈ ప్రకారమైన బ్రహ్మజ్ఞానమును ఎటువంటి బ్రహ్మజ్ఞానానికి ఎటువంటి కార్యకలాపాలు జోడించి కర్మల చేయగా వస్తుంది అని భావించటం అనేటువంటి తప్పు, అలా చేయరద్దు అని చెప్పేశారు. అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ చెప్తున్నారు, నచ విధిక్రియా కర్మత్వేన కార్యాన ప్రవేశ బ్రహ్మణ. బ్రహ్మము విధిక్రియా కర్మత్వేన కార్యాన ప్రవేశ నచయుక్త అనమాట. ఈ బ్రహ్మజ్ఞానము బ్రహ్మతత్వమును విధి అంటే తెలుసుకున్నట అనే క్రియ. విధి అంటే తెలుసుకునే క్రియ. తెలుసుకునే క్రియ కర్మకి చెందినటువంటిది అని కూడా భావించకూడదు. తెలుసుకునేవాడే అయి ఉన్నాడని తెలుసుకోవలను. అందుకని జిజ్ఞాస చేయువాడే బ్రహ్మము అని చెప్తారు కానీ జిజ్ఞాస చేయువాడే బ్రహ్మము. అందువల్ల తెలియబడే క్రియకి సంబంధించింది కాదు, తెలియబడే క్రియకి చెందినటువంటిది కానే కాదు. అందువల్ల తెలియబడే క్రియకి సంబంధించింది కాదు, తెలియబడే క్రియా విషయమై ఉన్నది అనేది కాదు, తెలుసుకునేవాడి స్వరూపమే ఉన్నది. తెలుసుకునేవాడే అంటే తెలుసుకునేవాడికి తెలియబడేది కాదు, తెలుసుకునేవాడి స్వరూపమే అన్నమాట. అందుకని విధి క్రియ అంటే వేదనా క్రియ. వేదనా క్రియ అనే కర్మ ద్వారా బ్రహ్మజ్ఞానము కలుగుతుంది అనుకోవద్దు. చూసారా, ఎవడు తెలుసుకొనుచున్నాడో వాడే అయ్యున్నాడు. తదేవ బ్రహ్మత్వం వేది నేదం వేదిదముపాసతే. అది అందుకనే అదొక సంశయం పెట్టుకొని ఉండకూడదు. నాకు బుద్ధికి అంతఃకరణానికి తెలియబడేది అనేది ఇంటి కొట్టేశారు. నా బుద్ధికి తెలియబడేది, అందుకనే వాచామగోచరం అని. బుద్ధ్యాది అగోచరం, మనోబుద్ధులకి అందేది కాదు. మనసుకి మనసు అయ్యింది, బుద్ధికి బుద్ధి అయ్యింది, అంతఃకరణానికి సాక్షిగానున్నది అని తెలుసుకోవాలి. అట్లా నచ విధి క్రియా కర్మత్వేన వేదన క్రియాకర్మకు చెందినటువంటిది బ్రహ్మము అని అనుకోరాదు. ఆ రకంగా కార్యానుప్రవేశం సంభవం కాదు. నా బుద్ధి ఆది ఇంద్రియముల ద్వారా తెలుసుకోబడే విషయముగానే కాదు బ్రహ్మము. బుద్ధి ఆది ఇంద్రియాలనే వ్యాపించుకొని ఉన్నది అని తెలుసుకోవాలి అన్నమాట. దానికి శృతి కేన అన్యదేవా తద్విదితా తథా అవిదితా తది ఇది చెప్తున్నాడు. అన్యత్ ఏవ తద్విదితాతో తద్ బ్రహ్మ విదితాతో అన్యత్ ఏవ విదితమునకు వేరుగానున్నది.
చూసారా, తెలుసుకునేదానికి వేరుగా ఉన్నది. అవిదితమును కూడా వ్యాపించుకొని ఉన్నది. అవిదితానికి వేరుగా ఉంది అంటే వ్యాపించుకుంది. విదితానికి కూడా వేరుగా ఉన్నది. ఇది ఇది అని చెప్పి చెప్తున్నాడు. ఇది విధి క్రియా కర్మత్వ ప్రతిషేధ. వేదన క్రియనే నిషేధం చేసి ప్రశ్న. విధి క్రియా కర్మత్వ ప్రతిషేధాత్. విధి అంటే వేదన. బుద్ధి క్రియా కర్మను నిషేధం చేశారు. బుద్ధి క్రియా కర్మని నిషేధం చేశారు. చేసేమన్నారు? బుద్ధిని వ్యాపించుకోనున్నది. బుద్ధినే వ్యాపించుకోనున్నదా అని బుద్ధి తయారా తెలుసుకుంటావు నువ్వు అని చెప్పేసాను. బుద్ధినే వ్యాపించుకోంది, మనసునే వ్యాపించుకోంది, కళ్ళనే వ్యాపించుకోంది, సర్వేంద్రియాలనే వ్యాపించుకోనున్నదే. దాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు? సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అని చెప్పేసాను. అట్లా అదనమాట. ఇది చాలా మందికి తెలియదు. బుద్ధిని వ్యాపించుకోవాలంటే బుద్ధితో ఎలా తెలుసుకుంటావు? మనసును వ్యాపించుకోవాలంటే మనసు ఎలా తెలుసుకుంటావు? కంటినే వ్యాపించుకోవాలంటే కంటికి విషయం ఎలా అవుతురా? అట్లా అదే అనమాట. ఎవడైనా సరే వాడు వెనకాల నుంచి మొత్తం మనిషినే గట్టిగా పట్టుకొని ఉన్నాడు. వీడు ఎవరిని గుద్దుతాడు? ఎవరిని గుద్దుతావు? నిన్నే వెనకాల చేరి గట్టిగా పట్టుకున్నాడు కదా. నీ కాళ్ళు చేతులు మొత్తం బిగించి పడేసాడు. నీ చేతులు ఎవరిని ఆడించి ఎవరిని కొట్టాలనుకుంటావు? ముందు లేదు కావాడు, వెనకాలే పట్టుకోవాడు. అలా బుద్ధ్యాది ఇంద్రియాలనే వ్యాపించినటువంటి సాక్షి ఆత్మను మనం బుద్ధితో గాని మనసుతో గాని ఇంద్రియాలతో గాని పట్టుకోలేము. ఈ బుద్ధ్యాది ఇంద్రియములనే వ్యాపించుకొని ఉన్నది, అది సాక్షిగా ఉన్నది అని కదా. అందుకనే మనసు ఏం చేస్తుంది? మన అహంకారం ఏం చేస్తుంది? అన్నీ నేను చేయగలుగుతానండి. సాక్షిని వదిలిపెట్టి చేయగలుగుతావా? సాక్షి అధ్యక్షతలోనే కదా నువ్వు పనిచేసేది. అన్నిటికీ ఎగిరి పడుతుంటివి. నేనేం చేస్తా, నా వల్లే అవుతుంది అని. నీ వెనకాల కానీ పవర్ ఇకపోతే సాక్షి ఏం చేయగలుగుతావు నువ్వు? ఎదురు దొరికి అట్లా అన్నమాట. అట్లా అందువల్ల విధి క్రియా కర్మత్వ ప్రతిషేధాతు అని చెప్పేసి ఏనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ ఇది చ. ఇది మళ్ళీ లాస్ట్ ఫైనల్ శృతి చెప్పింది. ఏనేదం ఏనా ఇదం ఏనా పరమాత్మన ఏన సర్వాత్మన. ఈ సర్వాత్మ స్వరూపుడైనటువంటి పరమాత్మతో సర్వం విజానాతి, అన్నిటినీ ఆయనే తెలుసుకుంటున్నాడు. సర్వజ్ఞుడయ్యి సర్వవిత్తయ్యి ఆయనను నువ్వు తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకుంటావురా? కొండనే మట్టి వ్యాపించుకోనుందంటే ఆ మట్టిని కొండ ఎలా తెలుసుకోగలుగుతుంది? నేనే అయ్యున్నానందప్ప. నేనే అయ్యున్నాను అన్నారు కానీ నేను మట్టి దర్శనం చేస్తాను అని అనొచ్చా? దాన్ని అనేదానికి వీలుందా అనమాట. చూసారా, తం సర్వాత్మానం తం అంటే అట్టి సర్వాత్మ స్వరూపాన్ని కేన విజానీయాత్, దేని ద్వారా మనం తెలుసుకుంటాము. చక్షువులకే చక్షు అయి ఉన్నది, శ్రోత్రములకే శ్రోత్రమై ఉన్నది, మనసులకే మనసు అయి ఉన్నది. దాన్ని నువ్వు ఏ ఇంద్రియం ద్వారా తెలుసుకుంటావు అనమాట. కేన విజానీయాత్ అనమాట. ఏన ఇదం సర్వం విజానాతి, ఎవరి ద్వారా అయితే సర్వాన్ని తెలుసుకుంటున్నాడో, సర్వాత్ముడయ్యి సర్వజ్ఞుడయ్యి సర్వవిత్తయ్యి ఆయన నువ్వు దేని ద్వారా తెలుసుకోగలవు అంటే తెలుసుకోలేను, అయ్యే ఉన్నాను అని చెప్పాలి. ఏమనాలి? అయ్యే ఉన్నాను అని తెలుసుకోవాలి. అట్లా అనమాట. అయ్యే ఉన్నాననే తెలుసుకోవాలి, అంతకంటే వేరే మార్గం లేదయ్యా. అది సరే. ఈ వాక్యం కూడా చెప్పండి, నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. తథా ఉపాసి క్రియా కర్మత్వ ప్రతిషేధోపి
భవతి తథా ఉపాస్తి క్రియా కర్మత్వ ప్రతిషేధోపి భవతి. తథా అంతేకాదు ఉపాసనా క్రియా కర్మత్వాన్ని కూడా నిషేధం చేస్తున్నది శృతి. నువ్వు ఉపాసించేది బ్రహ్మము కాదు, నువ్వు ఉపాసన చేస్తుంటివి కదా, నిన్ను వ్యాపించిన వాడే అయ్యున్నాడు. ఉపాసన చేసేవాడే బ్రహ్మం. ఉపాసన నువ్వు దేన్ని చేస్తున్నావు అది బ్రహ్మం కాదు, ఉపాసన చేయువాడే బ్రహ్మము. అందువల్ల ఉపాసన క్రియా విషయమును నిషేధం చేస్తున్నది శృతి. ఏమని? యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే. ఏది వాచ అనభ్యుదతి, ఏదైతే వాక్కుని చూసారా, ఏదైతే వాక్కు చేత వ్యాపింపబడలేదో అదే వాక్కుని వ్యాపించి ఉన్నదో. వాక్కుని వ్యాపించలేదు కానీ వాక్కే వ్యాపింపబడి ఉన్నది దాని చేత. వాక్కుని ఏది వ్యాపించుకోదు, వాక్కే వ్యాపింపబడింది దానిచే వాక్కు వ్యాపింపబడి ఉన్నది. ఏది వాక్కును వ్యాపించుకొని ఉన్నదో దానిని నువ్వు వాక్కుతో ఎలా చెప్పగలవు? అందువల్ల నీ వాక్యనే వ్యాపించుకొని ఉన్నది, అది నీ వాక్కుతోనే దాన్ని నువ్వు చెప్పగలవా? సంభవమా అది? కాబట్టి వాక్కును వ్యాపించినటువంటి స్వరూపాన్ని వాక్కు చేత చెప్పలేము. వాక్కు చేత చెప్పలేవు. ఎందుకని చెప్పలేవు? నీకు స్వతంత్రత లేదు, నీకు స్వతంత్రమైన చైతన్యంలా. ఆ చైతన్యం ద్వారానే వాక్కు వ్యాపించుకోండి. ఆ చైతన్యాన్ని వాక్కు ఎలా చెప్పగలుగుతుందయ్యా? ఉదాహరణకి ఏ మట్టి చేత అయితే కొండ ఉన్నదో ఆ కొండని మట్టి చెప్పగలదా? ఆ మట్టిని కొండ చెప్పగలదా? చెప్పగలదు. అట్లా అందువల్ల వాచ దేని ద్వారా, ఏతంటే బ్రహ్మము, ఏ చైతన్యం ద్వారా వాక్కు అభ్యుదితం వ్యాపితమై ఉన్నదో, వ్యాపింపబడి ఉన్నదో. సరే, యద్వాచ అనభ్యుదితం, ఏదైతే వాక్కు చేత వ్యాపింపబడలేదో ఆ వాక్కునే అది వ్యాపింపబడి ఉన్నది, ఆ వాక్కునే అది వ్యాపింపబడి అన్నమాట. యద్వాచ అనభ్యుదితం వాక్, ఏ వాక్కు అయితే దాని చేత చూసారా దానిని వ్యాపించుకోవాలి. వాక్కునే వ్యాపించుకోండి. వాక్కునే వ్యాపించినటువంటిది. వాక్కు వ్యాపింపబడలేదు, వాక్కే వ్యాపింపబడలేదు దానిని. కాబట్టి వాక్కే వ్యాపింపబడి ఉన్నది దానిచే, దానిని వాక్కు చెప్పజాలదు. కాబట్టి ఏనవాగభ్యుజ్యతే, దాని చేతనే వాక్కు వ్యాపింపబడి ఉన్నది, ప్రకాశింపబడినది. ఇది అవిషయత్వం. వాక్కుకి అది అవిషయం. ఇది అవిషయత్వం బ్రహ్మణ ఉపన్యస్య. కాబట్టి బ్రహ్మము వాక్కునకు అవిషయమై ఉన్నది అని చెప్పి, ఉపన్యస్య అంటే చెప్పి, తదేవ బ్రహ్మత్వం విద్ధి, ఏది నిన్ను వ్యాపించుకొని ఉన్నదో అదే బ్రహ్మము గాని నువ్వు వాక్కుతో చెప్పబడేది బ్రహ్మము కాదు. వాక్కుతో నువ్వు ఏదైతే చెప్తున్నావో అది బ్రహ్మము కాదు, నిన్ను వ్యాపించిందే బ్రహ్మము. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఇదిదముపాసతే. ఇదం ఏదైతే నువ్వు చెబుతున్నావో ఉపాసిస్తున్నావో అది బ్రహ్మం కాదు. నువ్వు చెప్పేదానికి నిన్ను వ్యాపించుకొని ఏదైతే ఉందో అదే బ్రహ్మము. అంటే నువ్వే బ్రహ్మం అయి ఉన్నావు. నువ్వు దేన్ని చూస్తున్నావో దేన్ని చెబుతున్నావో అది బ్రహ్మమో కాదు, అది అబ్రహ్మ. చెప్పువాడే బ్రహ్మ.
తెలుసుకునేవాడే బ్రహ్మ, తెలియబడేది బ్రహ్మము కాదు. చెప్పువాడే బ్రహ్మము, చెప్పబడేది బ్రహ్మము కాదు అని చెప్పి ఇది అవిషయత్వం. కాబట్టి వాక్కుకి అవిషయమై ఉన్నది. వాక్కును వ్యాపించుకొని ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. వాక్కు చేత చెప్పబడేది ఏదైతే ఉన్నదో అది అబ్రహ్మము అని చెప్పి చెప్తాను. ముందుకు పోతున్నాం. అవిషయత్వే బ్రహ్మణః శాస్త్రయోనిత్వ అనుపపత్తి ఇది చేత. ఇది పూర్వపక్షం అన్నమాట. అప్పుడు ఏమంటున్నాడు పూర్వపక్షి వెంటనే లేచి, కాబట్టి బ్రహ్మము విషయము కాదు, శాస్త్రానికి అని ఎట్లా నువ్వు చెబుతావు అని అడుగుతున్నాడు. శాస్త్రానికి అది కారణం అంటున్నావే, బ్రహ్మమే విషయానికి రావడం నోటెడ్ కాదే, నోటీసులో లేదే. నోటీసులో లేని బ్రహ్మమునకు శాస్త్రం ఎలా ప్రమాణమగును అంటున్నాడు అనమాట పూర్వపక్షి లేచి. దొరికింది కదా ఆన్సర్. అయ్యా ఇంద్రియాలకి విషయం కాదన్నాను, కానీ ఇంద్రియాలను వ్యాపించుకున్నవాడు అత్యంతముగా విషయం ఎందుకు అవుతాడయ్యా? ఇంద్రియాల చేత తెలియబడేది కాదన్నామే కానీ ఇంద్రియాలు ప్రకాశించేవాడే బ్రహ్మము అంటున్నావు కదా, అవిషయం అని నువ్వు ఎలా అనుకున్నావు? కాబట్టి బ్రహ్మము అవిషయం కాదు, విషయమే. ఆత్మరూపముగా స్వస్వరూపముగా పరోక్షంగా విషయమయ్యున్నాడు అని ఇదనమాట. అనభ్యుదితం ఏన వాగభ్యుదితే ఇది అవిషయత్వం బ్రహ్మణః ఉపన్యస్యత దేవత్వం బ్రహ్మత్వం విధినేదం యదిదం ఉపాసతే అని చెప్పి ముందుకు వెళ్ళేటప్పుడు ఇట్లా అన్నాడు అనమాట. అవిషయమైన బ్రహ్మమునకు శాస్త్ర ప్రమాణం ఎట్లా సంభవమగునో అంటే అది అడుగుతున్నాడు 58. అవిషయత్వే బ్రహ్మణః శాస్త్రయోనిత్వ అనుపపత్తి అన్నాడు. బ్రహ్మము అవిషయము గనుక శాస్త్రమునకు ప్రమాణమయ్యున్నది, శాస్త్రము చేత చెప్పబడుతున్నది అని ఎట్లా అంటావు? అవిషయమైన వస్తువుకు శాస్త్రం ప్రమాణమా అని అడుగుతున్నాడు. అయ్యో అట్లా అనుకున్నావా? కాదు, చెప్తున్నారు. ఎందుకంటే నా అట్లా భావించకూడదు అని శాస్త్రము ప్రమాణము ఏం చెబుతుందంటే అవిద్యతో ఉండే విషయాన్ని తొలగించేదానికి శాస్త్ర ప్రమాణం. బ్రహ్మతత్వాన్ని విషయం చేయించేదానికి కాదు, నువ్వు అయ్యే ఉన్నావు, నీచే తెలియబడేది కాదు అని చెప్పేదానికి శాస్త్రం వచ్చింది. నువ్వు అయ్యే ఉన్నావు, నీచే తెలియబడేది కాదు అని చెప్పేదానికే శాస్త్రం వచ్చింది. అది చెప్తున్నారు. అవిద్యా కల్పిత వేద నివృత్తి పరత్వాత్ శాస్త్రస్య. బస్ ఎంతవరకు? అవిద్యా కల్పిత భేద నివృత్తి పరత్వా శాస్త్రస్య. ఇది అండర్లైన్ చేసుకోవాల్సి. శాస్త్రము అవిద్యా కల్పితమైన భేదమును నివృత్తి చేయుట కొరకే శాస్త్రము ప్రమాణముగానున్నది. శాస్త్రము ఇట్లా ప్రమాణం అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రం ప్రమాణం ఎలాగంటే అవిద్య చేత కల్పింపబడిన దానిని తొలగించేందుకే వచ్చి ఉన్నది. అందువల్ల శాస్త్రము ఇదిగో విషయమై ఉన్నది అని చెప్పేదానికి రాలా. అవిద్య చేత కల్పింపబడిన దానికే, దాని నివృత్తి చేయటికే శాస్త్రం ప్రమాణము అని చెప్పారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో ఇక్కడ నుంచి చెప్తాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.